మేడం వీడికి 10 సార్లు అయింది మేడం మాకు. అవునా నిండు సూలాలు ఉంది ఇలా అమ్మాసా మేడం. మా ఆయన చచ్చిపోయి 20 ఏళ్ళు ఇప్పటికి రేపు 30 తారీఖు 20 ఏళ్ళు 10 ఏళ్ళ నేను వచ్చి ఉండబట్టి 10 ఏళ్ళ నుంచి ఉంటున్నాయి. ఇప్పుడు ఎన్నెళ్ళైంది ఇప్పుడు మళ్ళీ ఎందుకు వచ్చారు మాకు ఎందుకు వస్తారు గుల్లగొట్టడానికి చెప్పురు మేడం మరి చెప్పమని రేవంత్ అన్న చెప్పు మరి అట్లనే పోనీ నా కోడలు ఇప్పుడు డెలివరీకి ఉంది ఏడ రోడ్డు మీద పోయి వండుకోవాలా వండుకోవాలా ఒక ఆడదాన్ని కష్టపడి సంపాదించిన నేను ఆడదాన్ని పెట్టుకున్నాను రేవంత్ అన్న ఎన్ని ఇందిరమ్మ ఇల్లు కూడా అప్లై చేసిన నాకు ఇందిరమ్మ ఇల్లు కూడా రాలేదు స్లిప్పులు కూడా ఉన్నాయి నా దగ్గర ఇందిరమ్మ ఇల్లు రాలే ఈ ఇల్లు రాలే ఆ ఇల్లు రాలే ఏది లేదేమంటే ఊర్లో భూమి ఉంది ఊర్లో భూమిని ఆడవిలో తిరిగి వస్తుంది మాకు ఇస్తలేదు అది ఎవరికి చెప్పుకోవాలి మా బాధ చెప్పురు మరి ఆడవిలోనే చేసుకొని తింటుంది ఉన్న 3 ఎకరాలు ఆడవిలో బొందకే ఇష్టం నేను ఎవరికేం చెప్పాలి రాలేదు మేడం 10 సార్లు ఏంది ఇందిరా మిల్లు పాతది కూడా అప్లై చేసిన స్లిప్ కూడా ఉంది నా దగ్గర పాతది కూడా లేదు ఇప్పుడు నా పిల్ల నిండు చూలాలు ఉంది ఆడపోయి బతకాల చెప్పురు మరి అట్లా చెప్పు రేవంత్ అన్న నాకు దండం పెడతా మమ్మల్ని ఆఫ్ చేయన్న మాకు ఇందిరా మిల్లు పలగొట్టాలి మేము ఎవరం మేము అస్సలు చెయ్యలేము మేము కాలి పిల్లి చెయ్యేందుకేసాం మేడం మేము చెప్పు మాకు న్యాయం చెయ్యుర్రి మేము చేసి పద్దాలు వాళ్ళ కొడితే మాకే కదా లుక్సాను రేపు పొద్దున వచ్చి మళ్ళీ మీరు అర్ధరాత్రిలో వచ్చి గుల్లగొడతారు కదా మేడం అవునా మేము ఆ భయానికి చేసి పొలని అస్సలు ముట్టుకోము ఆ పోలీసు వాళ్ళకి అయ్యప్పనే బతిలాడుకుంటాం ఎవరిని ఎదిరిస్తాం ఈసారి మట్టుకు ఎదిరిస్తాం ఎందుకంటే నా పిల్ల కడుపుతోటి ఉంది నేను ఊకోను అసలు ఊకోను అంతే నీకు దండం పెడతాన్నా లేదంటే మాకు అందరికి ఇక్కడ ఉన్న డబల్ బెడ్రూమ్లు ఇంతవరకు అయితే శాంక్షన్ కాలేదన్న ఏమనంటే 3 ఎకరాలు భూమి ఉంది కానీ ఏముందన్న 3 ఎకరాలు